చెన్నై వెళ్లే మార్గంలోని గుమ్మడిపూడి వద్ద రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా ఈ నెల 16, 19 మరియు 21 తేదీల్లో పలు రైళ్లను దారి మళ్లించడం జరిగిందని ప్రయాణికుల వివరాల కోసం గూడూరు రైల్వే స్టేషన్లో సంప్రదించాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరులోని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుండి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు గూడూరు వరకు మాత్రమే నడుస్తుందని తెలిపారు. ఇంకా పలు రైళ్లను దారి మళ్లించడం జరిగిందని వెంకటేశ్వరరావు వివరించారు. 16వ తేదీ, 19వ తేదీ, 21వ తారీఖు మెడ్రాస్ వైపు గుమ్మిడిపూడి దగ్గర లైన్ బ్లాక్ జరుగుతున్న కారణంగా మనకు విజయవాడ నుంచి మెడ్రాస్కి వెళ్ళేటువంటి పినాకిని ఎక్స్ప్రెస్ని 16వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ 3 రోజులు ఓన్లీ గూడూరు వరకే తీసుకొని వస్తారు. గూడూరు నుంచి మళ్ళీ సాయంకాలం మనం పినాకిని ఏ టైంలో అయితే బయలుదేరుతుందో అదే టైంలో బయలుదేరి విజయవాడకి వెళ్తుంది. గూడూరు మెడ్రాసు గూడూరు మధ్యలో ఈ ట్రైన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రయాణికులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని ట్రైన్స్ డైవర్ట్ చేయడం జరిగింది. మదురై నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ని మనకు వాళ్ళ అరుక్కోణం మీద నుంచి రేణుగుంట మీద నుంచి గూడూరు వస్తుంది, అది 16వ తారీఖు. అదేవిధంగా మదురై నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ 16వ తారీఖు అరుక్కోణం మీద నుంచి వస్తుంది, అరుక్కోణం రేణుగుంట గూడూరు మీద. అదేవిధంగా నవజీవన్ ఎక్స్ప్రెస్ 16వ తేదీ, 19వ తేదీ, 21వ తేదీ 3 రోజులు రేణుగుంట మీద నుంచి గూడూరు వస్తుంది. ఇవన్నీ ప్రయాణికులు గమనించండి. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే రైల్వే స్టేషన్కి వచ్చి ఎంక్వైరీలో కానీ, అదేవిధంగా రిజర్వేషన్ ఆఫీస్ కానీ, ఆన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ కానీ అడిగి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రయాణికులు గమనించి మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేసుకుంటారని